Hi everyone, myself Dr. Mustafa, Senior Consultant Surgical Gastroenterology, హైదరాబాద్. నేను ఈరోజు మీతో ఒక ఇంపార్టెంట్ అండ్ ఒక సీరియస్ అయిన ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ డిస్కస్ చేయబోతున్నాను. ఈ సీరియస్ అయిన ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్ ఉంటుంది. ఇంటెస్టైనల్ ట్యూబర్క్లోసిస్ అనేది మన కంట్రీలో చాలా కామన్గా మేము అబ్జర్వ్ చేస్తాం, చాలా కామన్గా ట్రీట్ చేస్తాం. ఇంటెస్టైనల్ ట్యూబర్క్లోసిస్ లంగ్ ట్యూబర్క్లోసిస్ తర్వాత నెక్స్ట్ కామన్గా చూస్తాము. ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ కొన్ని ఆర్గన్స్కి బాడీలో ఎఫెక్ట్ అయ్యి ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ కామన్ దాంట్లో లంగ్స్ ఉంటాయి. లంగ్స్ తర్వాత ఇంటెస్టైన్స్ ఉంటాయి. ఇంటెస్టైన్స్ తర్వాత బోన్కి ఇన్ఫెక్షన్ రావచ్చు ఆర్ బ్రెయిన్లో కూడా ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ రావడానికి కారణము మీకు మీ రిలేటివ్స్తో ఎవరికైనా టీబీ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్లోకి రావడం ఆర్ మీ ఫ్రెండ్స్లో మీ తెలిసిన వాళ్ళలో ట్యూబర్క్లోసిస్ ఉంటే వాళ్ళు మీరు కాంటాక్ట్లోకి వస్తే ఈ ఇన్ఫెక్షన్ మీకు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా మీకు ఎవరితో కాంటాక్ట్లోకి రాకపోయినా సమ్ అన్నోన్ పర్సన్స్ను కూడా మీరు కాంటాక్ట్లోకి వస్తే అనుకోకుండా ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ ఇమ్యూనిటీ బాడీలో ఎవరికేదో తక్కువ ఉంటుంది ఆ పేషెంట్స్లకి ఈ ఇన్ఫెక్షన్ ఒక సీరియస్ టర్న్ తీసుకొని రిస్క్ ఉంటుంది. నౌ ఇంటెస్టైనల్ ట్యూబర్క్లోసిస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఇంటెస్టైనల్ ట్యూబర్క్లోసిస్ అనేది యూజువల్గా అడల్ట్స్లో ప్రజెంట్ చేస్తుంది. అంటే సెకండ్ డికేడ్ ఆఫ్ లైఫ్, థర్డ్ డికేడ్ ఆఫ్ లైఫ్ ఆర్ ఫోర్త్ డికేడ్ ఆఫ్ లైఫ్. ఈ 3 కేటగిరీ ఆఫ్ ది పేషెంట్స్లో మేము ఈ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా చూస్తాం. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు యూజువల్గా లూజ్ మోషన్స్తో ప్రజెంట్ అవుతారు, మోషన్లో బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతారు. ఇది కాకుండా ఈవినింగ్ టైంలో ఫీవర్ రావడం అనేది ఆర్ సడన్గా ఒక 1 మంత్లో ఒక 6 to 10 kgs వెయిట్ సడన్గా తగ్గిపోవడం అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా ఆకలి లేకపోవడం అనేది కూడా పేషెంట్స్లకి చాలా మేము కామన్గా చూస్తాము. ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు పేషెంట్స్ మాకు కన్సల్ట్ అయితే మేము ట్యూబర్క్లోసిస్ సస్పెక్ట్ చేసి దానికి డయాగ్నోస్ చేయడానికి మేము ఒక 2 టెస్ట్లు అడ్వైజ్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ సిటీ అబ్డామన్ ఉంటుంది. సిటీ అబ్డామన్లో ట్యూబర్క్లోసిస్ ఇంటెస్టైన్కి ఏ పార్ట్కి ఎఫెక్ట్ అయింది, అది ఎంత సీరియస్ ఉన్నది, బాడీలో ఎంత స్ప్రెడ్ ఉన్నది, అది మేము దాంట్లో సిటీ స్కాన్లో డయాగ్నోస్ చేస్తాం. ఇది కాకుండా కొలోనోస్కోపీ అడ్వైజ్ చేస్తాం. ఇంటెస్టైన్లో కెమెరా వేసేసి ఏ పార్ట్ ఎఫెక్ట్ అయింది ఆ పార్ట్ దగ్గరికి వెళ్ళి చిన్న పీస్ తీసి మేము బయాప్సీకి పంపిస్తాం. దాంట్లో ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ వస్తే యాంటీ ట్యూబర్క్లోస్ ట్రీట్మెంట్ అంటే ఏటీటీ ఇది ఒక 6 to 9 months దాకా మేము పేషెంట్కి అడ్వైజ్ చేస్తాం. 6 to 9 months ఈ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకొని ఒక బ్యాలెన్స్ డైట్ తిని డాక్టర్ దగ్గర రెగ్యులర్ ఫాలోఅప్లోకి ఉంటే ఈ ఇన్ఫెక్షన్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లలో కొంతమందికి సర్జరీ అవసరం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 2 కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ దాంట్లో ఫస్ట్ కేటగిరీ పేషెంట్స్లకి ఇంటెస్టైనల్ దారి బాగా సన్నగా అయిపోతుంది, బ్లాక్ అయిపోయి ఛాన్సెస్ ఉంటుంది. ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్లకి సర్జరీ అవసరం పడుతుంది. ఇది కాకుండా ఇంటెస్టైన్లో బాగా సన్నగా అవ్వటం వల్ల రంధ్రం పడే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి కూడా సర్జరీ ఎమర్జెన్సీగా అవసరం పడుతుంది. సర్జరీలో ఒక సర్జన్ మీకు ఎఫెక్టెడ్ పార్ట్ని రిమూవ్ చేసి రిమైనింగ్ పార్ట్ జాయిన్ చేస్తారు. సర్జరీ తర్వాత మీరు మళ్ళీ రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి ఫాలోఅప్లో ఉండాలి. యాంటీ ట్యూబర్క్లోస్ ట్రీట్మెంట్ ఒక 6 to 9 months రెగ్యులర్గా వాడాలి. అండ్ బేసిక్గా మీరు ఏటీటీ ఒక 6 to 9 months కంప్లీట్ చేసి డాక్టర్ దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్లోకి ఉంటే ఈ ట్యూబర్క్లోసిస్ ఇంటెస్టైన్ ఇది ఎంత సీరియస్ అయిన కండిషన్ మనము పూర్తిగా దీనికి ట్రీట్ చేయొచ్చు, పూర్తిగా ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా మనం క్యూర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.